Hey guys, welcome to my channel Code with Manoj. So from today I'm starting my own DSA series. So I have made a list of really good problems. So I picked them myself from different places and arranged them so that they cover all the important topics step by step. So let me share my a list first. So then later on we can jump into the first problem. సో దిస్ ఈస్ ది కంప్లీట్ లిస్ట్. సో నార్మల్గా మనకి స్ట్రైవర్ షీట్ కానివ్వండి, లేకపోతే వేరే మల్టిపుల్ నార్మల్గా యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళు వాళ్ళ ఓన్ రిసోర్సెస్ని షేర్ చేస్తారు కదా. సో స్ట్రైవర్ షీట్ తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ 430 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అన్ని ప్రాబ్లమ్స్ అనేది మనకి షార్ట్ టైంలో అయితే చేయడం చాలా కష్టం కదా. సో నేనేం చేశానంటే మోస్ట్ రిపిటేటివ్ క్వశ్చన్స్ అంటే ఎట్లా అంటే కంపెనీ వైజ్గా కానివ్వండి, అట్ ది సేమ్ టైం ఇప్పుడు అరేస్ టాపిక్ తీసుకున్నామంటే మనకి సేమ్ రిపిటేటివ్ లైక్ ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకున్నాము, సేమ్ అదే లాజిక్తో ఇంకొక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసామంటే దానికి యూజ్ లేదు కదా. సో మీరు ఒక్కొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నప్పుడు ఏంటంటే నీకు లాజిక్ అనేది బిల్డ్ అవుతూ వెళ్ళాలి. సో నేను అందుకే ఏం చేశానంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాను. అట్ ది సేమ్ టైం కంప్లీట్గా అరేస్ నుంచి కంప్లీట్ డీపీ వరకు మొత్తం అన్నీ ఒక 215 ప్రాబ్లమ్స్ అయితే మొత్తం ఒక కంప్లీట్గా ఒక క్యూరేటెడ్ లిస్ట్ లాగా తయారు చేశాను. సో ఇది నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. సో మీరు అది చూడొచ్చు. అట్ ది సేమ్ టైం మీరు ప్రతిరోజు ఒక్కొక్క ప్రాబ్లమ్ని పిక్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం నేను కూడా ప్రతిరోజు ఒక్కొక్క ప్రాబ్లమ్ని కంప్లీట్గా డీటెయిల్ అనాలిసిస్తో ఈజియెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఓకే, ఎక్కువ లేట్ చేయకుండా ఫస్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. 2 సమ్ అనేసి. సో ముందు కోడ్ చేయకముందు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అనేసి. సో 2 సమ్ ప్రాబ్లం అంటే ఏంటి చెప్తాను. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మన క్వశ్చన్ చదివితే సో మనకు ఒక అరే ఇచ్చారనమాట, విచ్ హ్యాస్ అన్ ఇంటీజర్స్. నార్మల్గా నెమ్స్ అనే ఒక అరే ఉంది. సో అందులో మనకి ఇంటీజర్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మనకి ఒక టార్గెట్ ఇచ్చారు. సో ఈ టార్గెట్ ఏంటి అంటే వెన్ ఎవర్ వి యాడ్ 2 ఎలిమెంట్స్ ఫ్రమ్ దిస్ అరే, ఈ టార్గెట్ అనేది ఈక్వల్ అవ్వాలి. అంటే ఇప్పుడు సపోజ్ A, B, C, D అనుకోండి అరే నార్మల్గా ఎలిమెంట్స్. సపోజ్ నేను A+B యాడ్ చేశానంటే అది టార్గెట్కి ఈక్వల్ అవ్వాలి. సో దాని యొక్క రెస్పెక్టివ్ ఇండిసెస్ అనేది మనం ప్రింట్ చేయాలి. అంటే ఇప్పుడు A అనేది మనకి 0th ఇండెక్స్లో ఉంటుంది. అట్ ది సేమ్ టైం B వచ్చేసి మనకి 1 ఇండెక్స్లో ఉంటుంది కదా. సో మనం ప్రింట్ చేయాల్సింది ఏంటంటే 0,1. సో ఈ ప్రాబ్లమ్ని నార్మల్గా మనం సాల్వ్ చేయొచ్చు లైక్ 2 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఒకటి బ్రూట్ ఫోర్స్లో, ఇంకోటి ఆప్టిమల్ సొల్యూషన్లో. సో ముందే లైక్ సొల్యూషన్ వెళ్ళే ముందు ఒకసారి మనం ఎగ్జాంపుల్ టెస్ట్ కేసెస్ కూడా అనలైజ్ చేద్దాము. సో నార్మల్గా ఎగ్జాంపుల్స్లో ఇన్పుట్ తీసుకుంటే 2, 7, 11, 15 ఉంది. అట్ ది సేమ్ టైం టార్గెట్ వచ్చేసి 9 ఉంది. సో మనకి 9 అనేది ఎలా పాసిబుల్ అవుతుంది? 2 + 7 = 9 కదా. సో 2 వచ్చేసి మనకి నెమ్స్ ఆఫ్ 0లో ఉంది, అండ్ 7 వచ్చేసి నెమ్స్ ఆఫ్ 1లో ఉంది. సో మనం ఏం ప్రింట్ చేయాలి? 0,1 ప్రింట్ చేయాలి. ఓకే, అట్ ది సేమ్ టైం సెకండ్ వన్ కూడా 3, 2, 4, 6 అంటే మనకి ఆల్మోస్ట్ 2 + 4. సో అంటే 1,2ని మనం ప్రింట్ చేయాలి. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ క్వశ్చన్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది, యూ మే అజ్యూమ్ దట్ ఈచ్ ఇన్పుట్ వుడ్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్. అంటే ఏంటంటే మనకు ఈ ప్రాబ్లంకి ఓన్లీ ఒక సొల్యూషన్ మాత్రమే ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు 1,2, 3,4 అలా ఏమి ఉండదు. ఓన్లీ 1 సొల్యూషన్ ఉంటుంది. ఆ 1 సొల్యూషన్ ఏంటంటే మనం ఆ డిఫరెంట్ ఎలిమెంట్స్ యొక్క ఇండెక్సెస్ని మనం ఫైండ్ చేయాలి. సో అది మనం కంప్లీట్గా ప్రాబ్లం యొక్క స్టేట్మెంట్. సో ఆల్రెడీ మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది లైక్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, మనం ఏం ప్రింట్ చేయాలి, అట్ సేమ్ టైం మనం ఎలా లాజిక్ని బిల్డ్ చేయాలి అనేసి. సో ఫస్ట్ మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్తో ఈ లాజిక్ని జనరేట్ చేద్దాం. సో ఎప్పుడైనా సరే మనం ఒక కోడ్ రాసే ముందు ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే దాని యొక్క రిటర్న్ టైప్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీని యొక్క రిటర్న్ టైప్ ఏంటిది? ఇంటీజర్ అరే. చాలా మందికి ఏంటంటే ఇలా ఇంటీజర్ అరే ఉన్నప్పుడు రిటర్న్ టైప్ మీరు ఎలా రిటర్న్ చేయాలి అనేసి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నార్మల్గా మనం ఇంటీజర్ ఒక అరేని ఎలా డిఫైన్ చేస్తాం? ఇంటీజర్ ఇలా డిఫైన్ చేస్తాం, అవునా కదా? అవును. ఇప్పుడు నేను నార్మల్గా ఫస్ట్ అరేని డిఫైన్ చేసి దాని తర్వాత నేను వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇది సింటాటికల్లీ రాంగ్ అనమాట. ఎందుకు అంటే ఇది జావా అనేది సపోర్ట్ చేయదు. ఇప్పుడు నార్మల్గా నేను డిఫైన్ చేస్తాను, తర్వాత నేను వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను అంటే అప్పుడు దాని యొక్క ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏంటి అంటే ఫస్ట్ మీరు నార్మల్గా ఇలా డిఫైన్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఆ అరేలోకి వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలంటే న్యూ ఇంట్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకొని దాని తర్వాత మీరు వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ మనం చేసేది అదే అనమాట. రిటర్న్ వచ్చేసి మనం న్యూ ఇంట్తో
అరేని రిటర్న్ చేస్తాం అనమాట. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం లాజిక్ రాసేటప్పుడు నేను ఇది యూస్ చేస్తాను కాబట్టి మీకు ఫస్ట్ ఆ క్లారిటీ అనేది ఇస్తున్నాను నేను. ఓకే ఫైన్. సో ఫస్ట్ మన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏంటి నార్మల్గా, నమ్స్ మనకి ఇచ్చిన అరే ఏంటిది 2 7 11 15 ఫైన్. నెక్స్ట్ మనకి ఇచ్చిన టార్గెట్ ఏంటి 9. ఓకే, సో మనం ప్రింట్ చేయాల్సింది ఏంటంటే 0,1. ఎందుకు అంటే దీని యొక్క ఇండెక్సెస్ ఏంటి నార్మల్గా మనకి ఇది. సో ఫస్ట్ ఎలిమెంట్ అండ్ సెకండ్ ఎలిమెంట్ యొక్క కాంబినేషన్ యొక్క సమ్ అనేది మనకి ఈక్వల్ టు టార్గెట్. సో అందుకు మనం ప్రింట్ చేయాల్సింది ఏంటంటే 0,1. సో దీన్ని మనం కోడ్లో ఎలా లైక్ అప్రోచ్ అవుతామంటే బ్రూట్ ఫోర్స్లో ఫస్ట్ మనకి ఐ పాయింటర్ అనేది ఫస్ట్ ఇండిసెస్లో ఉంటుంది, జే వచ్చేసి మనకి సెకండ్ యొక్క ఇండిస్లో ఉంటుంది. సో ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ ఈజ్ లెస్ దెన్ నమ్స్ డాట్ లెంత్. నార్మల్గా మనం ఒక అరేని యొక్క లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రీడిఫైన్డ్ మెథడ్తో క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఒక అరే ఇచ్చారనుకోండి, దాని యొక్క లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే జస్ట్ అరే డాట్ లెంత్. సో దీన్ని నార్మల్గా మీరు ఒక ఇంటీజర్ వేరియబుల్ డిఫైన్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా మీరు ఫర్ లూప్స్లో వాడేటప్పుడు డైరెక్ట్గా నమ్స్ డాట్ లెంత్ అన్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు దీని సమ్ చేస్తే మనకి 9 వచ్చింది ఫైన్. ఇప్పుడు ఇక్కడ మనకి 7 బదులు లేదో 6 7 లైక్ 8 ఏదో ఉందనుకోండి, అప్పుడు మనకి టార్గెట్ సమ్ అనేది రాలేదు. అప్పుడు మనం ఏం చేయాలి, దీని తర్వాత మళ్ళీ ఇది కంప్లీట్గా ఫస్ట్ దీని అన్నిటితో కంపేర్ చేస్తుంది, ఎక్కడ మనకి సమ్ రాలంటే ఈ ఐ పాయింట్ అనేది ఇంక్రీజ్ అయ్యి నెక్స్ట్ 7కి వెళ్ళాలి. 7తో మళ్ళీ డిఫరెంట్ ఎలిమెంట్స్తో పేరప్ అయిపోయి సమ్ అయ్యి వెదర్ టార్గెట్ ఈక్వల్ అవుతుందా లేదా అని మనం చెక్ చేస్తాం. సో అందుకు నేను ఐ పాయింట్ అని ఇంక్రీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి జే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పాను, ఏంట్ జే ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఎందుకు అంటే జే అనేది ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. మీరు ఎప్పుడైనా సరే జే ఈక్వల్ టు 1 అని ఎప్పుడు లైక్ నార్మల్గా ఇచ్చేయకూడదు అనమాట, ఎందుకంటే మన లాజిక్ అనేది ఎప్పుడు ఒక శాంపుల్ టెస్ట్ కేస్ కోసం అయితే రన్ చేయం కదా. సో యాజ్ యువర్ ఇన్పుట్ గ్రోస్, ఇన్పుట్ అనేది మనకి ఏదైనా ఇవ్వచ్చు. సో అందుకే మనం ఎప్పుడైనా సరే డైనమిక్గా కోడ్ రాయాలి. సో అందుకు మనకి జే అనేది ఐ ప్లస్ 1, ఎందుకంటే ఐ అనేది ఇనిషియల్గా 0 కాబట్టి 0 + 1 అనేది జే సెకండ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ జే షుడ్ బి లెస్ దెన్ సేమ్, ఇది కూడా మనం ఎండ్ వరకు రన్ చేయాలి కాబట్టి నమ్స్ డాట్ లెంత్. దాని తర్వాత కొంచెం రైటింగ్ ప్రాబ్లం, ఫైన్. నెక్స్ట్ ఇక్కడ మన యొక్క లాజిక్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏం రాయాలి, సపోజ్ మన ఫస్ట్ నమ్స్లో ఉన్న ఎలిమెంట్ ప్లస్ మన సెకండ్ ఎలిమెంట్ నమ్స్లో ఉన్నది అది ఈక్వల్ టు టార్గెట్ అయితే మనం దాని యొక్క రెస్పెక్టివ్ ఇండిసెస్ అనేది రిటర్న్ చేయాలి. సో సింపుల్. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఏదైనా ఒక మన ఇంటీజర్ అని ఎలా రిటర్న్ చేస్తాము అంటే సింపుల్ రిటర్న్ న్యూ ఇంట్ అని కీవర్డ్ యూస్ చేసుకొని దాని తర్వాత ఈ ఫ్లవర్ బ్రాకెట్స్లో మనం నార్మల్గా దీని యొక్క ఇండిసెస్ని మెన్షన్ చేయాలి. మనకి ఐ అనేది ఒక ఇండిస్ కావాలి, జే ఒకటి ఎందుకు అంటే నమ్స్ ఆఫ్ ఐ అంటే మనకి ప్రెసెంట్ ఐ 0 కాబట్టి ఫస్ట్, జే వచ్చేసి 1. సో దీని యొక్క రెస్పెక్టివ్ ఇండిసెస్నే కాబట్టి మనం ప్రింట్ చేయాల్సింది ఐ కామా జే అని యూస్ చేశాను. ఓకే ఫైన్. ఇప్పుడు ఇదంతా రన్ అయ్యింది, ఎక్కడ మనకి ఫస్ట్ ఐ మొత్తం రన్ అయింది, ఎక్కడ మనకి ఈక్వల్ టు సమ్ రాలేదు. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఐ ప్లస్ ప్లస్ అవుతుంది, అక్కడ కూడా సమ్ రాలేదు, అసలు ఎక్కడ మనకి టార్గెట్ సమ్ అనేది రాలేదు. అప్పుడు మనం ఏం చేయాలి, నార్మల్గా ఎంటీ అరే అనేది రిటర్న్ చేయాలి. సో దాన్ని ఎలా రిటర్న్ చేస్తాం, సింపుల్ రిటర్న్ న్యూ ఇంటీజర్ అరే ఫ్లవర్ బ్రాకెట్లో ఏం మెన్షన్ చేయకపోతే సరిపోతుంది, ఎందుకంటే అది ఎంటీ అరే కాబట్టి. యా, సో ఇది మన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఒక లాజిక్. ఎందుకు ఇది వర్స్ట్ అని అంటే సింపుల్, ఇది బేసికల్గా n టైమ్స్ రన్ అవుతుంది కంప్లీట్గా అరే ఎండింగ్ వరకు. ఇది కూడా మనకి n టైమ్స్ రన్ అవుతుంది, అంటే n × n ఎంత, n². సో బిగ్ ఆఫ్ n² అనేది చాలా చాలా వర్స్ట్. ఎందుకు అంటే ఆ టైం కాంప్లెక్సిటీ అంటే నార్మల్గా అంటే టైం కాంప్లెక్సిటీ ఈజ్ నథింగ్ బట్ ది టైమ్ ఇట్ టేక్స్ టు ఎగ్జిక్యూట్ అవర్ లైక్ ఆల్గరిథం వెన్ ది ఇన్పుట్ సైజ్ గ్రోస్. ఇప్పుడు ఇది నార్మల్గా లైక్ 5 to 6 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి అరేలో, సో ఇది చాలా ఫాస్ట్గానే మనకి రిటర్న్ చేస్తుంది. సపోజ్ మన కాడ 1,00,000 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి అరేలో, అప్పుడు మనకి మొత్తం ప్రాసెస్ అయ్యి మనకి అవుట్పుట్ వచ్చేసరికి చాలా చాలా టైం పడుతుంది. సో అందుకోసం ఇది అనేది అంత బెస్ట్ అప్రోచ్ కాదు. సో దీని యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి భయ్యా అని అడగచ్చు. సో స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటంటే నార్మల్గా సింపుల్గా చెప్పాలంటే స్పేస్ కాంప్లెక్సిటీ ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్ ఎక్స్ట్రా మెమరీ the algorithm is using while running, like excluding the input size. సో మన ఇన్పుట్ అరేని లైక్ ఎక్స్క్లూడ్ చేసి దాని తర్వాత ఏమైనా అడిషనల్గా ఏమైనా మెమరీ మనం క్రియేట్ చేసామా, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఎక్కడ మెమరీ అనేది క్రియేట్ చేయలేదు. సపోజ్ మీరు నార్మల్గా కొత్త ఇంటీజర్ అరేని డిఫైన్ చేసి దాని యొక్క సైజ్ నార్మల్గా న్యూ ఇంట్ ఆఫ్ n అని డిఫైన్ చేసినప్పుడు అది n సైజ్ ఆఫ్ మెమరీ నువ్వు క్రియేట్ చేస్తున్నట్టు.
సో అది ఎక్కడ మనం ఇక్కడ క్రియేట్ చేయలేదు కాబట్టి దీని యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n. సో ఇది మన లాజిక్ అనమాట బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఇది చాలా చాలా లైక్ పెద్ద పెద్ద లైక్ చెప్పాలంటే పెద్ద పెద్ద ఇన్పుట్ సైజెస్ ఉన్నప్పుడు ఇది అంత వర్తి అప్రోచ్ అనేది కాదు. ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసుంటారు కదా టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. టైం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పుడు అల్టిమేట్గా నీ కోడ్ అనేది ఎంత తక్కువగా ఎంత ఎఫిషియెంట్గా ఉంటుందో అంత బిల్లింగ్ అనేది తక్కువగా జరుగుతుంది అనమాట రియల్ వరల్డ్ లైక్ కార్పొరేట్ కంపెనీస్లో. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి ఒక డ్రై రన్ చేద్దాం. సో మనకి ఇచ్చిన నెమ్స్ ఏంటి నార్మల్గా 2, 7, 11, 15, టార్గెట్ వచ్చేసి 9. సో ఫస్ట్ మనకి ఐ వచ్చేసి 2లో ఉంది. ఓకే, తర్వాత జే వచ్చేసి మనకి 7లో ఉంది. ఇప్పుడు ఏమవుతుంది ఇంటర్నల్గా లాజిక్ మన ప్రకారం చూసుకుంటే ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ ప్లస్ నమ్స్ ఆఫ్ జే ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ అంటే ఏంటిది 2 + 7 ఈజ్ ఈక్వల్ టు 9. సో 9 ఈజ్ ఈక్వల్ టు టార్గెటా? అవును. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో చూస్తే ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ సొల్యూషన్ అని ఆల్రెడీ మనకి ప్రాబ్లంలో ఇచ్చాడు. సో అందుకే మీరు దీని యొక్క సమ్ అనేది ఈక్వల్ టు టార్గెట్ అవ్వగానే డైరెక్ట్గా మనం రిటర్న్ చేసేస్తున్నాం. రిటర్న్ చేయడం వల్ల దాని ఏమవుతుందంటే తర్వాత మనకి ఈవెన్ తో అరేలో ఎలిమెంట్స్ ఉన్నా సరే మనకి కంప్లీట్గా ఇంకా ఫర్ లూప్ అనేది రన్ అవ్వదు, అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అందుకే మనకి రిటర్న్ న్యూ ఇంట్ అనేసి i, jని ప్రింట్ చేస్తాం అంటే 0, 1. ఓకే ఫైన్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక శాంపుల్ టెస్ట్ కేస్ తీసుకొని డ్రై రన్ చేద్దాం. సో నెక్స్ట్ మన శాంపుల్ టెస్ట్ కేస్ ఏంటి నార్మల్గా 3, 2, 4. ఫైన్. సో టార్గెట్ వచ్చేసి మనకి 6, 3, 2, 4, టార్గెట్ వచ్చేసి 6. ఫైన్. సో ఫస్ట్ మనకి ఐ వాల్యూ ఏంటిది 3, జే వాల్యూ వచ్చేసి 2. సో మన ఇఫ్ కండిషన్ చెక్ చేస్తే 3 + 2 అనేది ఈక్వల్ టు 6 కాదు. అప్పుడు ఏమవుతుంది ఈ యొక్క ఇఫ్ లూప్ బయటకు వచ్చేసి మళ్ళీ జే అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఫర్ లూప్ కాబట్టి ఇది. సో జే అనేది నెక్స్ట్ ఏమవుతుందంటే మనకి ఇక్కడికి వెళ్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఐ వాల్యూ వచ్చేసి 3లోనే ఉంటుంది, ఎందుకంటే ఇది మనకి దీంతో కంపేర్ చేసాం ఈక్వల్ టు 6 వచ్చిందంటే లేదు. సో మళ్ళీ దీన్ని మనం ఈ 4తో కంపేర్ చేయాలి, అంటే 4తో సమ్ అప్ చేయాలి, అది ఈక్వల్ టు టార్గెట్ రావాలన్నమాట. సో నెక్స్ట్ మనకి జే వచ్చేసి 4. సో 3 + 4 = 7 కాదు. సో అందుకే అప్పుడు ఏమవుతుందంటే దీని బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు జే అనేది కంప్లీట్గా మనకి అరే ఎండ్ వరకు వెళ్ళిపోయింది. అప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది ఈ ఫర్ లూప్ కూడా బయటకు వచ్చేసి ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఐ వాల్యూ వచ్చేసి ఏమవుతుంది ఇది అవుతుంది. జే అనేది మనకి i + 1 కాబట్టి ఐ అనేది 1 కాబట్టి 1 + 1 = 2. సో జే వాల్యూ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి i = 2, జే = 4. సో దీని యొక్క సమ్ ఏంటిది 6. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు టార్గెట్. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా రిటర్న్ చేసేయచ్చు. సో అందుకే మనం రిటర్న్ ఏం చేస్తున్నాం ఇండిసెస్ కాబట్టి 0, 1, 2. సో 1, 2 అనేది ఇండిసెస్ని రిటర్న్ చేస్తున్నాం. సో ఇలా మన డ్రై రన్ అనమాట మన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్కి. సో నెక్స్ట్ మన నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి భయ్యా బెస్ట్ అంటే నెక్స్ట్ హ్యాష్ మ్యాప్ అనేది చాలా చాలా బెటర్ ఆప్టిమైజేషన్ సొల్యూషన్ అనమాట. సో ఎందుకు హ్యాష్ మ్యాప్ అంటే బేసికల్గా హ్యాష్ మ్యాప్ అనేది ఏంటంటే ఒక లుక్అప్ టేబుల్ లాగా. ఇప్పుడు లుక్అప్ టేబుల్ అంటే ఏంటి నార్మల్గా పేరులోనే ఉంది, ఒక టేబుల్ ఉంటుంది. సో అందులోపల వాల్యూస్ ఉంటాయి. సపోజ్ నీకు ఏదైనా ఒక వాల్యూ కావాలంటే డైరెక్ట్గా ఆ టేబుల్లో చూడొచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందంటే దాని యొక్క వాల్యూని నువ్వు రిట్రీవ్ చేస్తావు. సపోజ్ ఆ టేబుల్లో కనుక వాల్యూ లేకపోతే మీ యొక్క వాల్యూని ఇన్సర్ట్ చేస్తారు. అంటే సపోజ్ మీరు ఏదైనా ఒక వాల్యూ చూసారు, దాన్ని మీకు గుర్తొచ్చింది లైక్ ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా కాదని, కానీ హ్యాష్ మ్యాప్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ అది మొత్తం రిమెంబర్ చేస్తుంది అనమాట. మీరు డైరెక్ట్గా మీకు కావాల్సిన వాల్యూ ఐదర్ ఆ టేబుల్లో ఉందా లేదా, ఉంటే మీరు దాన్ని రిట్రీవ్ చేసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ మీరు ఆ వాల్యూ అనేది ఇన్సర్ట్ చేయొచ్చు అన్నమాట టేబుల్లో. ఇప్పుడు నార్మల్గా మనకి అరేస్ అనేది ఏంటంటే ఆర్డర్డ్లో వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక ఎలిమెంట్ని లైక్ ఇన్సర్ట్ చేయాలంటే కూడా అది ఆర్డర్డ్లో ఇన్సర్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏదైనా నెక్స్ట్ ఎలిమెంట్లో అట్లా ఇప్పుడు ఇది ఎంటీ ఉందంటే ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇదంతా ఆక్యుపై అయిపోయిందంటే దాని తర్వాత నెక్స్ట్ ఏదైతే మనకి ఎంటీ ఉంటుందో అక్కడ మనకి ఇన్సర్ట్ అవుతుంది. కానీ హ్యాష్ మ్యాప్ వచ్చేసరికి అలా ఆర్డర్డ్ స్ట్రక్చర్లో అయితే ఫాలో అవ్వదు. ఎందుకు అంటే హ్యాష్ మ్యాప్ ఏమవుతుందంటే ఏదైనా ఒక మన వాల్యూ అనేది మ్యాప్లోకి పుట్ చేయాలన్నప్పుడు అది ఇంటర్నల్గా హ్యాష్ ఫంక్షన్ యూజ్ చేసుకొని అది ఒక అడ్రస్ని జనరేట్ చేస్తుంది. సో ఈ అడ్రస్లోకి వెళ్ళేసి ఇప్పుడు ఏదైతే అడ్రస్ జనరేట్ చేసిందో అందులో డైరెక్ట్గా వెళ్ళేసి మనకి కీ వాల్యూ పేరు అనేది స్టోర్ అయిపోతుంది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే డైరెక్ట్గా నీకు ఏదైతే వాల్యూ కావాలనుకుంటున్నావో డైరెక్ట్గా వెళ్ళి తీసుకురావచ్చు. ఇన్ కేస్ లేకపోతే డైరెక్ట్గా వెళ్ళేసి పుట్ చేయొచ్చు. సో దీంతో ఎలా మనం లాజిక్ని సాల్వ్ చేస్తామంటే సింపుల్. ఇప్పుడు
ఈ నమ్స్ అరే ఏంటిది మనకి నార్మల్గా 2, 7, 11, 15. టార్గెట్ వచ్చేసి 19. ఫైన్. ఇప్పుడు ఇది మన కరెంట్ ఎలిమెంట్, అవునా కాదా? అవును. సో కరెంట్ ప్లస్ మనకి కావాల్సిన ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు టార్గెటే కదా. అంటే మనం ఏం చేయాలి, ఈ యొక్క నీడెడ్ ఎలిమెంట్ అనేది మనం ఫైండ్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మన కాడ ఈ కరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఎప్పుడైనా ఒక పేరు ఎలా ఫామ్ అవుతుంది, ఈ ఏ ఉన్నప్పుడు దీంతో పాటు బి పేర్ అవుతేనే కదా మనకి రిజల్ట్ అనేది వస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఇది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ వెదర్ ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా కాదా. ఇప్పుడు ఈ దీంట్లో 2 + 7 అనేది 9. సో నార్మల్గా మన కరెంట్ వాల్యూ వచ్చేసి 2. ఈ 7 అనేది మనకి ఉందా లేదా హ్యాష్ మ్యాప్ టేబుల్లో ఉంది అని అంటే ఈ అరే సైజ్ ఈ అరే ఎలిమెంట్స్లో కూడా ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం దాని యొక్క రెస్పెక్టివ్ ఇండిసెస్ అనేది ప్రింట్ చేయొచ్చు. ఓకే. సో బేసికల్గా మనం హ్యాష్ మ్యాప్ని ఎలా డిఫైన్ చేస్తాము? సింపుల్ లాజిక్. హ్యాష్ మ్యాప్ ఇంటీజర్ కామా ఇంటీజర్ ఏదైనా ఒకటి మీరు నేమ్ ఇచ్చుకోవచ్చు. దాని తర్వాత న్యూ హ్యాష్ మ్యాప్ ఇంటీజర్ కామా ఇంటీజర్, దాని తర్వాత ఇది మన బేసిక్ హ్యాష్ మ్యాప్ యొక్క సింటాక్స్. చాలామంది డౌట్ ఏంటంటే క్యాపిటల్ హెచ్ క్యాపిటల్ ఎం ఎందుకు? కొన్నిసార్లు మనం ఎట్లా అంటే మనం స్మాల్ లెటర్స్తో స్టార్ట్ చేసి దాని తర్వాత బిగ్ లెటర్స్ వాడతాము కదా. సో నార్మల్గా ఎప్పుడైనా సరే మనకి జావా క్లాస్ నేమ్స్ యూస్ చేసినప్పుడు లైక్ హ్యాష్ మ్యాప్ కానివ్వండి, అరే లిస్ట్ కానివ్వండి, లింక్ లిస్ట్ కానివ్వండి, ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే క్యాపిటల్తో స్టార్ట్ అవుతుంది అనమాట, ఫస్ట్ లెటర్. సేమ్ ఇప్పుడు లింక్ లిస్ట్ తీసుకున్నా కూడా అంతే మనకి. అదే కనుక మీరు మెథడ్ నేమ్స్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీన్ని ఏమంటారంటే నార్మల్గా పాస్కల్ కేస్ అంటాము. సపోజ్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ మెథడ్ నేమ్స్ లైక్ ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడు మ్యాప్ డాట్ పుట్, మ్యాప్ డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్ అలా ఏమైనా మెథడ్ నేమ్స్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం క్యామెల్ కేస్ని ఫాలో అవ్వాలి. అంటే ఏంటంటే ఫస్ట్ లెటర్ వచ్చేసి స్మాల్ లెటర్ ఉంటుంది, దాని తర్వాత నెక్స్ట్ లెటర్ వచ్చేసి నెక్స్ట్ స్టార్టింగ్ వర్డ్ వచ్చేసి బిగ్ లెటర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం అదే యూస్ చేయబోతున్నాం అనమాట. సో ఓకే ఫైన్. ఇప్పుడు హ్యాష్ మ్యాప్ అని మనం డిఫైన్ చేసేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక లూప్ని రన్ చేస్తున్నాం. ఫర్ int I = 0, I is less than nums.length, I ++. ఓకే ఫైన్. ఓకే, సైడ్కి ఒక హ్యాష్ మ్యాప్ని మనం క్రియేట్ చేసుకుందాం. ఇది మన హ్యాష్ మ్యాప్ ఏదైతే డిఫైన్ చేసామో. ఇప్పుడు ఇంటీజర్ మనం కరెంట్ వచ్చేసి ఫస్ట్ వాల్యూ తీసుకుందాం nums.i అనేసి. ఇప్పుడు మన అరే ఏంటి నమ్స్ అనేసి 2, 7, 11, 15. ఫైన్. సో మనం కనుక్కోవాల్సింది ఏంటిది? నీడెడ్ వాల్యూ. సో ఇంటీజర్ కరెంట్ = nums.i అంటే ఏంటిది? 2 వాల్యూ. ఫైన్. ఇప్పుడు మనకి టార్గెట్ అంటే ఎలా వస్తుంది? ఇప్పుడు మనకు కావాల్సిన నీడెడ్ ఎలిమెంట్ ఏంటి? టార్గెట్ మైనస్ కరెంట్ ఎలిమెంట్, అంతే కదా. కరెంట్ ప్లస్ మనకి నీడెడ్ చేస్తేనే కదా మనకి టార్గెట్ వస్తుంది. అప్పుడు ఏం చేయొచ్చు? టార్గెట్ మైనస్ కరెంట్ ఇది నథింగ్ బట్ నీడెడ్ కదా. సో 9 - 2 = 7. సో మన నీడెడ్ ఎలిమెంట్ ఏంటిది? 7. ఫైన్. ఓకే, మీరు బేసికల్గా ఇలా రాయకూడదు. నార్మల్గా మీరు ఎలా రాయాలంటే 9 - nums.iలు డిఫైన్ చేయాలి. ఎందుకంటే డైనమిక్గా డిఫైన్ చేయాలి, కానీ మనం ఒక వాల్యూ తీసుకొని ఇలా రాయకూడదు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది మన ఇలా. సో ఇక్కడ నుంచి ఏదైతే వాల్యూ మనకి ఇక్కడ వస్తుందో అది మన మ్యాప్లో ఎగ్జిస్టింగ్గా కాదా మనం చెక్ చేస్తాం. అది ఎలా చెక్ చేస్తామంటే ఇఫ్ మ్యాప్ డాట్ కంటైన్స్ క్యాపిటల్ K, ఎందుకంటే ఇది మెథడ్ క్యాపిటల్ K. సో కంటైన్స్కి నీడెడ్. ఇప్పుడు ఏంటంటే దాని అర్థం, ఇప్పుడు ఏదైతే మనకి నీడెడ్ వాల్యూ సపోజ్ మనకి వచ్చింది 7, ఈ నీడెడ్ వాల్యూ అనేది మన హ్యాష్ మ్యాప్లో ఉందా లేదా చెక్ చేస్తాం. సో మనకి ప్రజెంట్ అయితే లేదు. ఫైన్. ఇప్పుడు లేనప్పుడు మనం ఏం చేయాలి? ఆ మ్యాప్లోకి పుట్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తాం మనం? మ్యాప్ డాట్ పుట్ నీడెడ్ కామా నీడెడ్ కాదు, మ్యాప్ డాట్ పుట్ nums.i, i ఇలా మనం పుట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఈ హ్యాష్ మ్యాప్లోకి ఫస్ట్ 2, 0 అనేది వెళ్తుంది. సో ఇక్కడ మనం ఏం రాయాలి అంటే లాజిక్, ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈ నీడెడ్ వాల్యూ అనేది ఉంది అని అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? దాని యొక్క ఇండెక్స్ ఎట్లా అంటే రిటర్న్ న్యూ ఇంటీజర్, దీని లోపల మ్యాప్ డాట్ గెట్ నీడెడ్ i. ఎందుకు ఇలా రాసామంటే సింపుల్. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఓకే, మనం ఒక డ్రై రన్ చేద్దాం, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ పాయింట్ తీసుకుందాం. ఇప్పుడు మనం 7 తీసుకోండి సపోజ్.
ఈ 7 తీసుకున్నప్పుడు కరెంట్ ఎలిమెంట్ వచ్చేసి మనకి 7 అవుతుంది. ఇప్పుడు నీడెడ్ వచ్చేసి ఏమవుతుంది? 9 - 7 ఎంత? 2. సో ఈ నీడెడ్ ఎలిమెంట్ ఆల్రెడీ ఉందా లేదా? సో ఆల్రెడీ మనకి మన హ్యాష్ మ్యాప్లో అనేది ఉంది. సో అప్పుడు మనం ఏం ప్రింట్ చేయొచ్చు డైరెక్ట్గా? ఈ మ్యాప్ డాట్ గెట్ నీడెడ్ అంటే ఈ కీ వాల్యూకి ఉన్న ఈ కీ ఏదైతే ఉందో మనకి దాని యొక్క వాల్యూ అనేది మనకి రిట్రీవ్ అవుతుంది. అంటే ఏంటిది? మ్యాప్ డాట్ గెట్ నీడెడ్ అంటే మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ 2. సో దాని యొక్క వాల్యూ ఏంటి? 0. సో 0, ఈ ఐ అంటే కరెంట్ మన పాయింటర్ ఐ పాయింటర్ అనమాట. సో ఐ ఎక్కడుంది? మనకి 7 కాడ ఉంది. అంటే అది ఎక్కడుంది? 0, 1 అంటే 1 ఇండెక్స్లో ఉందన్నమాట. సో మనం ప్రింట్ చేయాల్సింది ఏంటి? 0, 1. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మన ఏదైతే అరే ఉందో లైక్ 2, 7, 11, 15 ఏదైతే ఉందో అందులో ఇది 0, 1, 2, 3 కదా. సో 0 + 1 చేస్తుంటే మనకి 9 వచ్చిందా లేదా? సో అంతే. సో ఇలా మనం ఈ అరే నార్మల్గా మనం రిటర్న్ చేస్తాం అనమాట. ఇప్పుడు అసలు కంప్లీట్గా మనకి అసలు ఎక్కడా లేదు అనుకోండి ఎగ్జిస్టింగ్. నార్మల్గా మనకి కంప్లీట్గా మీరు హైట్రేట్ చేస్తారు, ఎక్కడ మనకి ఆ టార్గెట్ వాల్యూ రాలేదు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? ఎంటీ నార్మల్గా ఎంటీ అరేని మనం రిటర్న్ చేయాలి. సేమ్ థింగ్ న్యూ ఇంటీజర్ ఇలా డిఫైన్ చేసామంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇది ఎంటీ అరే అన్నట్టు. సో ఫైన్, ఇది ఫైన్. సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ మనం కంపేర్ చేద్దాం. సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఏంటంటే బిగ్ ఆఫ్ n. ఎందుకు బిగ్ ఆఫ్ n అంటే ఈవెన్ దో ఇక్కడ కూడా మీరు ఫర్ లూప్ యూస్ చేసినప్పుడు ఈ n ఎలిమెంట్స్ వరకు మీరు ఐటరేట్ చేయాల్సిందే అరేలో. ఎందుకంటే మీరు ఒక పర్ఫెక్ట్ పేర్ని ఫైండ్ అవుట్ చేయడానికి కోసం మీరు n ఎలిమెంట్స్ ఆఫ్ ఐటరేషన్ జరుగుతుంది. సో అందుకోసం ఇది బిగ్ ఆఫ్ n. అండ్ ఇంకోటి ఏంటంటే దీని యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n. ఎందుకు స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n అంటే ఇక్కడ మీరు హ్యాష్ మ్యాప్ని యూస్ చేస్తున్నారు. లైక్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఏదైనా మనం ఒక మెమరీ క్రియేట్ చేసుకొని అది n సైజ్ ఆఫ్ మెమరీ క్రియేట్ చేసినప్పుడు దాని యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n అవుతుంది. సో అందుకోసం మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n. మళ్ళీ ఏంది భయ్యా లైక్ ఏది బెటర్ అంటారు నార్మల్గా? అంటే ఇప్పుడు మన బ్రూట్ ఫోర్స్ వచ్చేసి నార్మల్గా మనకి స్పేస్ కాంప్లెక్సిటీ 1 ఉంది కదా, అక్కడ వచ్చి మనకి టైం కాంప్లెక్సిటీ n² ఉంది కదా. ఇక్కడ కంపేర్ చేసుకుంటే మనకి బిగ్ ఆఫ్ n ఉంది, బిగ్ ఆఫ్ n ఉంది అంటే ఎప్పుడైనా సరే టైం కాంప్లెక్సిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇప్పుడు మీరు సింపుల్ లాజిక్ తీసుకోండి, జొమాటో తీసుకోండి అప్లికేషన్. ఇప్పుడు మీరు రెస్టారెంట్స్ని ఫిల్టర్ చేస్తున్నారు అనుకోండి, ఇది కంప్లీట్గా సపోజ్ అరే స్ట్రక్చర్లో ఉందనుకోండి. అప్పుడు మీరు ఏదో ఒక సపోజ్ పిస్తా హౌస్ టైప్ చేశారు, అది ప్రతి ఒక్క ఎలిమెంట్ని చెక్ చేసుకుంటా పిస్తా హౌస్ ఉందా అని మొత్తం చెక్ చేసుకుని మనకి రెస్పాన్స్ ఇచ్చరికి చాలా టైం పడుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది? యూజర్కి పిచ్చి దొబ్బేసి ఏంది ఇంతసేపు లాగ్ అవుతుంది అని చెప్పేసి వాడు బయటకు వచ్చేస్తాడు. అదే కనుక హ్యాష్ మ్యాప్ యూజ్ చేసుకున్నాడంటే పిస్తా హౌస్ నార్మల్గా టైప్ చేయగానే సో దాని యొక్క రిలేటెడ్ కీని నార్మల్గా ఫైండ్ అవుట్ చేసుకొని దాని యొక్క రిలేటెడ్ వాల్యూ అనేది మనకి జనరేట్ చేస్తుంది. అంటే ఏ లొకేషన్లో ఉంది పిస్తా హౌస్ అనేసి అట్లా. సో అందుకోసం అనేది మనకి టైం కాంప్లెక్సిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అట్లా. సో ఇది మన బేసిక్ థియరిటికల్ అంటే ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. దీన్ని మనం కోడ్ చేయడానికి ట్రై చేద్దాం. సింపుల్. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చెప్పాను నేను? హ్యాష్ మ్యాప్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో హ్యాష్ మ్యాప్ ఇంటీజర్ దీంతో మనకు హ్యాష్ మ్యాప్ ఒక నేమ్ ఇచ్చుకుందాం. దాని తర్వాత న్యూ హ్యాష్ మ్యాప్ ఇంటీజర్ ఇంటీజర్ ఫైన్. సో ఇలా మనం హ్యాష్ మ్యాప్ని డిఫైన్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఒక లూప్ని రన్ చేయాలి. సో ఫర్ ఇంట్ I = 0, I should be less than nums.length I++. సో దీని లోపల మనకి ఏం చెప్పాను నేను? ఇంట్ కరెంట్ = nums of I. ఓకే. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? నీడెడ్ ఎలిమెంట్. సో ఇంట్ నీడెడ్ ఓకే. సో ఇంట్ నీడెడ్ మనకి ఏదైతే టార్గెట్ ఇచ్చారో వాళ్ళు వాల్యూ టార్గెట్ - nums of I. ఫైన్. ఇప్పుడు మనం మన మ్యాప్లో ఈ నీడెడ్ ఎలిమెంట్ అనేది ఉందా లేదా చెక్ చేస్తాం. సో మ్యాప్ డాట్ కంటైన్స్ కీ ఆఫ్ నీడెడ్ ఎలిమెంట్. అది సపోజ్ ఉంది అని అంటే మనం ఏం ప్రింట్ చేయాలి? ఇంటీజర్ అని ప్రింట్ చేయాలి. ఎందుకు అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మన రిటర్న్ టైప్ వచ్చేసి ఇంటీజర్ అరే. సో అందుకే మనం ఇంటీజర్ అరేని ప్రింట్ చేస్తున్నాం. సో రిటర్న్ న్యూ ఇంట్. మీకు ఆల్రెడీ చెప్పాను, సపోజ్ ఒక అరేని ఇనిషియలైజ్ చేసినప్పుడు ఐదర్ మీరు వాల్యూస్ని ఫస్ట్ ఇనిషియలైజ్ చేయాలి, లేకపోతే నేను తర్వాత ఇనిషియలైజ్ చేయాలి అనుకుంటున్నానంటే మీరు న్యూ ఇంట్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి అనేసి. సో అందుకు న్యూ ఇంట్. దీని లోపల
మనం వాల్యూస్ని ప్రింట్ చేయాలి. సో అందుకు మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ఏదైతే మనకి నీడెడ్ ఒక ఎలిమెంట్ మనకి లైక్ ఫైండ్ అవుట్ చేసామో దాని యొక్క వాల్యూ అంటే దాని యొక్క ఇండెక్స్ వాల్యూ కామా అండ్ మన యొక్క కరెంట్ యొక్క ఐ వాల్యూ ఇండెక్స్. ఫైన్, అంతే, డన్. ఇది మనం ప్రింట్ చేయాలి. నెక్స్ట్ సపోజ్ మన మ్యాప్లో ఎలిమెంటే లేదు, అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మ్యాప్లోకి ఎలిమెంట్ని పుట్ చేయాలి. సో మనం ఎలా పుట్ చేస్తాం? నెమ్స్ ఆఫ్ ఐ కామా దాని యొక్క కరెంట్ ఇండెక్స్ వాల్యూతో మ్యాప్లోకి పంపిస్తున్నాం. ఓకే ఫైన్. ఇప్పుడు ఇదంతా అయిపోయింది. అసలు మొత్తం ట్రావర్స్ చేసాము, ఎక్కడ మనకి లైక్ ప్రాపర్ పేరు కనిపించలేదు, మనకి టార్గెట్తో ఈక్వల్ అయ్యేది అని అంటే సింపుల్గా మనం రిటర్న్ న్యూ ఇంట్ ఇంటీజర్ అరే విత్ ది ఎంటీ అరేని ప్రింట్ చేయాలి. సింపుల్. సో ఇదే సింపుల్ మన యొక్క లాజిక్ అనేది. సో లెట్స్ ట్రై టు రన్. చిన్న చిన్న ఎర్రర్స్ రావచ్చు, ఫైన్. ఎక్కడో నమ్స్ డాట్ lenghth, ఫైన్. ఇదే మనకి వచ్చిన మెయిన్ ఎర్రర్. యా, ఓకే ఫైన్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మన టెస్ట్ కేసెస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సబ్మిట్ చేస్తే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు కదా. సో మన కోడ్ అనేది రన్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 2 మిల్లీ సెకండ్స్ టైం పట్టింది. అదే మెమరీ వచ్చేసి 45.03 MB పట్టింది. ఇప్పుడు అదే కనుక మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ యూస్ చేస్తే మనకి ఎంత టైం పడుతుందో చూద్దాం. ఓకే, నేను ఈ కోడ్ అంతా రిమూవ్ చేసేస్తాను. లెట్స్ ట్రై టు డూ విత్ ది బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. సో మన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో ఏం చేస్తాం? ఫస్ట్ int I equal to 0, I is less than nums dot length I plus plus. దీని లోపల మనం ఇంకొక లూప్ని రన్ చేస్తున్నాం. ఎందుకు అంటే I అనేది మన ఫస్ట్ కరెంట్ ఇండెక్స్ ఫస్ట్ ఇండెక్స్లో ఉంటే J వచ్చేసి మనకి సెకండ్ ఇండెక్స్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే అప్పుడు మనం రెండింటిని యాడ్ చేసుకొని కంపేర్ చేయగలుగుతాం మన టార్గెట్తో. J ఈక్వల్ టు 1. J కూడా మనకి కంప్లీట్గా అరే మొత్తం రన్ అవ్వాలి కాబట్టి nums డాట్ లెంత్ J ప్లస్ ప్లస్, దీన్ని కూడా ఇంక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మన నెమ్స్ ఆఫ్ I ప్లస్ నమ్స్ ఆఫ్ J ఈ రెండు కనుక ఈక్వల్ టార్గెట్కి ఈక్వల్ అయింది అని అంటే మనం రిటర్న్ న్యూ ఇన్ సేమ్ లాజిక్ ప్రింట్ చేయాలి I, J. అంతే కదా, ఎందుకంటే దాని యొక్క 2 డిఫరెంట్ యొక్క ఇండెక్సెస్ని కదా మనం ప్రింట్ చేయాలి సమ్ ఈక్వల్ టు టార్గెట్ అయినప్పుడు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇన్ కేస్ మనం మొత్తం ఫైండ్ అవుట్ చేసాము, ఎక్కడ మనకి ఈక్వల్ రాలేదు, అప్పుడు మనం ఏం చేయాలి? రిటర్న్ న్యూ ఇంట్ ఎంటీ అరేని రిటర్న్ చేయాలి. ఫైన్. ఇది మన ఒక్క సెకండ్ ఎప్పుడు ఇది మనం ఫర్ లూప్ బయట రాయాలి, ఎందుకంటే రిజల్ట్ లేదు అన్నప్పుడు మనం ఎంటీ అరేని ప్రింట్ చేయాలి కాబట్టి. ఫైన్. దీన్ని రన్ చేస్తే ఫైన్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారా, ఇది కూడా మొత్తం మనకి రన్ అయిపోయింది. ఇప్పుడు దీని యొక్క టైం కాంప్లెక్సిటీ చూద్దాం, ఎంతసేపు పట్టింది రన్ అవ్వడానికి మనకి అనేసి. ఒక్క సెకండ్. అవుట్పుట్ 1,1. ఫైన్ ఫైన్, ఎక్కడెక్కడ మిస్టేక్ చేశారు? I ప్లస్ 1 నుంచి ఫైన్ స్టార్ట్ చేయాలి. ఓకే డన్. మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 45 మిల్లీ సెకండ్స్ పట్టింది అనమాట మనకి ఇది రన్ అవ్వడానికి. సో మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేశారు కదా, అది 2 మిల్లీ సెకండ్స్ పట్టింది, ఇది 45 మిల్లీ సెకండ్స్ పట్టింది. మన అర్రే సైజ్ అనేది ఇంత లైక్ నార్మల్గా లెస్ సైజ్ తీసుకుంటేనే మనకి ఆల్మోస్ట్ 45 మిల్లీ సెకండ్స్ పట్టింది. ఇప్పుడు అదే మనకి సంథింగ్ లైక్ ఆల్మోస్ట్ మిలియన్స్ ఆఫ్ డేటా ఉందనుకోండి, అప్పుడు అదంతా ట్రావెల్స్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది? సో అందుకోసం మనం హ్యాష్ మ్యాప్ అనేది యూస్ చేసాం. సో ఇలా మన ఫస్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం.
సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనం బోత్ వర్స్ట్ టైం కాంప్లెక్సిటీలో చేసాము, బెస్ట్ టైం కాంప్లెక్సిటీలో చేసాము. వర్స్ట్ అప్రోచ్ అండ్ ది బెస్ట్ ఆప్టిమల్ అప్రోచ్లో కంప్లీట్ చేసాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే హ్యాష్ మ్యాప్కి మనకి డైరెక్ట్గా మనం ఏదైతే మనం ఫస్ట్ ఇన్పుట్ అరే తీసుకున్నామో దాంతో డైరెక్ట్గా మనకి ఆన్సర్ వచ్చేసింది కదా. సో లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. టెస్ట్ కేస్ తీసుకున్నాము. ఓకే, ఒక్క సెకండ్. సో డిస్క్రిప్షన్లోకి వెళ్తే ఓకే, ఈ ఇన్పుట్ తీసుకున్నాం 3 to 4 అనేసి. సో దాన్ని మనం మన యొక్క హ్యాష్ మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో 3, 2, 4. సో దీని యొక్క టార్గెట్ ఏంటి మనకి 6. ఓకే ఫైన్. సో మన లాజిక్ని మనం ఫాలో అయిపోయాం. సో ఫస్ట్ మనం ఏంటిది ఫర్ లూప్ అనేది రన్ చేస్తాం. సో ఐఆర్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుంది. సో 0, 1, 2 ఫైన్. సో ఇంటి కరెంట్ వాల్యూ ఏమవుతుంది మనకి ప్రెజెంట్ 3 అవుతుంది. అట్ ది సేమ్ టైం మనకి నీడెడ్ వాల్యూ ఎంత టార్గెట్ మైనస్ కరెంట్ కదా. సో 6 - 3 ఎంత 3 ఫైన్. మనకి ఇనీషియల్గా మన హ్యాష్ మ్యాప్ అనేది ఎంటీగా ఉంది. సో మనం నార్మల్గా మ్యాప్ డాట్ కంటెంట్స్ కీ అనేసి ఇక్కడ ఏదైతే రాసామో మనం నీడెడ్ అనేసి ప్రజెంట్ మనం హ్యాష్ మ్యాప్ అనేది ఎంటీగా ఉంది కాబట్టి మనం ఎలిమెంట్ అనేది పుష్ చేయాలి. సో అందుకు 3, దాని యొక్క ఇండెక్స్ వాల్యూతో మనం పుష్ చేస్తాం. ఎందుకంటే మనం ఏం రాసాం ఇక్కడ మ్యాప్ డాట్ పుట్ నమ్స్ ఆఫ్ i, అంటే ఎలిమెంట్తో పాటు దాని యొక్క ఇండెక్స్ వాల్యూ. సో 0. సో అందుకే 3, 0 ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ ఇన్పుట్ తీసుకుందాం. నెక్స్ట్ ఇన్పుట్ ఏంటి మనకి కరెంట్ వాల్యూ 2. సో మనకి నీడెడ్ ఎలిమెంట్ ఏమవుతుంది టార్గెట్ మైనస్ కరెంట్. సో 6 - 2 ఎంత 4. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటిది కావాల్సింది నీడెడ్ 4. అంటే ఇప్పుడు మనకి హ్యాష్ మ్యాప్ 4 ఉందా లేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి మ్యాప్ డాట్ పుట్ అనేసి మళ్ళీ ఈ 2 అనేది మనం మ్యాప్లోకి పుష్ చేయాలి. సో 2, 1 అనేది మనం పుష్ చేసాం ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ మన కరెంట్ వాల్యూ ఏమవుతుంది 4. సో టార్గెట్ ఏమవుతుంది 6 - 4 ఎంత 2. సో ఇప్పుడు మనం ఏదైతే రాసామో మ్యాప్ డాట్ కంటెంట్స్ కీ అనేసి ఇప్పుడు 2 అనేది మనకి ఆల్రెడీ హ్యాష్ మ్యాప్లో ఉంది. సో ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి ఇప్పుడు దీని యొక్క రిక్వైర్డ్ వాల్యూ ఇప్పుడు ఈ ఇండెక్స్ వాల్యూ అండ్ అట్ ది సేమ్ టైం మన యొక్క నమ్స్ ఏదైతే మన కరెంట్ యొక్క ఇండెక్స్ ఉందో దాని యొక్క ఐ వాల్యూ ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు ఏదైతే మన నీడెడ్ ఎలిమెంట్ ఉన్న వాల్యూ ఏంటిది మనకి 1. సో అట్ ది సేమ్ టైం మన కరెంట్ నమ్స్ వాల్యూ ఎంత ఇండెక్స్ 2. అంటే ఇప్పుడు 1, 2 యాడ్ చేస్తే మనకి రిక్వైర్డ్ టార్గెట్ అనేది రీచ్ అవుతుంది. 2 + 4 = 6. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కోడ్లో కూడా సేమ్ థింగ్. ఇప్పుడు మనము మ్యాప్ డాట్ కంటెంట్స్ కీ ఆఫ్ నీడెడ్ అని రాసినప్పుడు ఇక్కడ మనం ఏం రాసాము మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ నీడెడ్ అని రాసాం. అంటే ఏంటిది మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ 2. సో దీని యొక్క ఎప్పుడైనా సరే మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ఎనీ వాల్యూ రాసినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క ఆ కీ యొక్క వాల్యూ అనేది మనకి రిట్రీవ్ అవుతుంది. సో అందుకు మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ 2 అంటే దీని యొక్క వాల్యూ. సో వాల్యూ ఏంటి మనకి 1. సో 1 అనేది మనకి ఫస్ట్ వస్తుంది. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ మనం ఏం రాసాము దీని తర్వాత ఐ అని రాసాం. ఐ అంటే ఏంటిది కరెంట్ వాల్యూ యొక్క ఇండెక్స్. సో కరెంట్ వాల్యూ మనకి ఇండెక్స్ ఏంటిది అప్పుడు అక్కడ 4 ఉంది. 4కి ఇండెక్స్ కరెంట్ వాల్యూ ఏంటిది 2. సో అందుకే మనం 1, 2ని ప్రింట్ చేసాం. సపోజ్ మనకి ఎలాంటి మ్యాచింగ్ అనేది లేకపోతే నార్మల్గా మనం అప్పుడు ఎంటీ అరేని ప్రింట్ చేస్తాం. సో ఇలా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనం నెక్స్ట్ నార్మల్గా సెకండ్ టెస్ట్ కేసెస్ కూడా మనం డ్రై రన్ చేసాం. సో ఇలా మనం బెస్ట్ ఆప్టిమల్ సొల్యూషన్ని రాసాం కంపేర్ టు బ్రూట్ ఫోర్స్. ఎందుకు అంటే ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేస్తే టైం కాంప్లెక్సిటీ మీరు ఆల్రెడీ చూపించాను. మనకి ఇది 2 milliseconds తీసుకుందంటే ఇది ఆల్మోస్ట్ మనకి 45 milliseconds తీసుకుంటుంది రన్ అవ్వడానికి. ఇప్పుడు నార్మల్గా ఇన్పుట్ డేటా అనేది మనకి ఓకే తక్కువ ఉందంటే కంప్లీట్గా ఫైన్. అదే మనకి హ్యూజ్ డేటా ఉందనుకోండి ఇన్పుట్ డేటా అప్పుడు మనకి చాలా టైం పడుతుంది అనమాట. మనం ఏదైతే మనం సర్చ్ చేసామో దాని యొక్క వాల్యూ రావడానికి అట్ ది సేమ్ టైం కంప్లీట్గా ఆల్గరిథంని రన్ చేయడానికి. సో అందుకోసం మనం ఎప్పుడు కూడా ఆప్టిమల్ సొల్యూషన్ని ప్రిఫర్ చేయాలి. ఇన్ కేస్ మనకి ఏది తట్టకపోతే అప్పుడు మనకి బ్రూట్ ఫోర్స్ అనేది యూజ్ చేస్తాం. యా, సో దట్స్ ఆల్. So I will be posting another video tomorrow. So daily I will be picking up complete like a problem by problem. So tomorrow we will be solving best time to buy and sell stock. సో ఇది కూడా చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట లైక్ బిగ్ ఫ్యాన్ కంపెనీస్ అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో. సో దీన్ని మనం ఈజియెస్ట్ వేలో దీన్ని కూడా మనం క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ చేసి ఏది బెస్ట్ ఏది వర్స్ట్ టైం కాంప్లెక్సిటీ దాని యొక్క స్పేస్ ఏంటి దాని యొక్క టైం కాంప్లెక్సిటీ ప్రతిదీ అనలైజ్ చేద్దాం రేపటి వీడియోలో. సో రేపు కలుసుకుందాం. చలో బాయ్.